అందరికీ నమస్కారం. గడ్డి మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసకారి అభివృద్ధి చెందినంత త్వరగా మంచివారు అభివృద్ధి చెందలేరు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్విన వాణ్ణి ఏడ్చేలా చేస్తుంది, ఏడ్చిన వాణ్ణి నవ్వేలా చేస్తుంది. తలపొగరుతో తిరిగేవాణ్ణి తల దించుకునేలా చేస్తుంది, తల దించుకుని బ్రతికేవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. పోయిన వాటికంటే వచ్చేవి మంచిగా ఉంటాయి. అందుకే దేని గురించి ఎక్కువగా బాధపడకు, మనసు పాడు చేసుకోకు. ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని విడిచి వెళ్ళదు. పనికి మాలిన బంధాలను, బంధువులను ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతిని పొందుతావు. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి మిత్రమా. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అలాంటి బంధాలను వదిలేయడం ఉత్తమం. అలాంటి బంధం అవసరం లేదని అర్థం. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగటం అలవాటు చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? చిన్న చిన్న విషయాలు కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కారు, స్వచ్ఛమైన మనసు కలవారు. ఎదురు చూసే ఓపిక మీకుంటే మీకు దూరమైన ప్రతిదీ మీ ముందు ఉంటుంది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు, తప్పక సమాధానం చెబుతుంది. నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువ గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. జీవితంలో ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వద్దు. దగ్గరై బాధపడడం కంటే మన హద్దుల్లో మనం ఉండటం చాలా మంచిది. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థమే. అద్దె కట్టేటప్పుడు సొంత ఇంటి విలువ, ఆకలి వేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బు విలువ, విడిపోయినప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.